హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని మొదటి పార్ట్ 1 అయిన కేంద్రం మరియు దాని భూభాగాలు అంటే కేంద్రం మరియు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలని మనం చర్చించడం జరుగుతుంది. ఇది షెడ్యూల్డ్ 1 ఫస్ట్ షెడ్యూల్, పార్ట్ 1 మొదటి భాగం, ఆర్టికల్స్ 1 నుండి 4 వరకు కూడా కేంద్రం మరియు దాని భూభాగాలకు సంబంధించిన అంశాలని ప్రస్తావిస్తాయి. అయితే కేంద్రం మరియు దాని భూభాగాలలో మనం ఏం చదువుకోబోతున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు భారతదేశంలోని రాష్ట్రాల ఏర్పాటు విధానం, అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు విధానం ఎలాగా, అలాగే దానికి సంబంధించిన రాజ్యాంగం సూచించిన విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా దీనిలో మనం చదువుకోబోతున్నాం. ముందుగా పార్ట్ 1 అదే ఆర్టికల్ 1 తీసుకుంటే, ఆర్టికల్ 1 అనేది భారతదేశాన్ని ఒక రాష్ట్రాల సముదాయంగా నిర్వచిస్తుంది. ఇది మళ్ళీ మనకి పరీక్షలో ఇంపార్టెంట్. భారతదేశం అనేది ఒక రాష్ట్రాల సమూహం, రాష్ట్రాల సముదాయం ఇలా అడిగే అవకాశం ఉంది. రాష్ట్రాల సముదాయం, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల సముదాయంగా ఆర్టికల్ 1 భారతదేశాన్ని వర్ణిస్తుంది. భారత రాజ్యాంగంలో ఉండే అన్ని అంశాలు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకి వర్తిస్తాయి, ఒక్క జమ్మూ కాశ్మీర్కి మినహా. ఎందుకు జమ్మూ కాశ్మీర్గా మినహాయింపు అంటే ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి ఒక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి లేదా అటానమస్ స్టేటస్ అంటాం మనం. స్వయం ప్రతిపత్తి హోదా జమ్మూ కాశ్మీర్ కల్పిస్తుంది. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ఏ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 370. భారత రాజ్యాంగంలో ఉండే రెండు ఆర్టికల్స్ జమ్మూ కాశ్మీర్కి వర్తిస్తాయి. అది ఒకటి ఆర్టికల్ 1 మరియు ఆర్టికల్ 370. ఈ రెండు మినహా భారత రాజ్యాంగంలో ఉండే మిగతా ఏ ఆర్టికల్స్ కూడా జమ్మూ కాశ్మీర్కి వర్తించవు. జమ్మూ కాశ్మీర్కి తన యొక్క ప్రత్యేకమైన తన యొక్క సొంత రాజ్యాంగం కలిగి ఉన్నది. సో అది ఆర్టికల్ 1 అంటే భారతదేశం ఒక రాష్ట్రాల సముదాయంగా ఆర్టికల్ 1 భారతదేశాన్ని నిర్వచిస్తుంది. అలాగే ఆర్టికల్ 2 ప్రకారం ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దానిని భారత భూభాగంలో లేదా భారత యూనియన్లో కలిపే అధికారం పార్లమెంట్కి ఆర్టికల్ 2 కల్పిస్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు అంటే అసలు అటువంటి రాష్ట్రం అనేది అంతవరకు ఉనికిలో లేదు. అటువంటి ఒక కొత్త రాష్ట్రాన్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి భారత యూనియన్లో కలిపే అధికారం ఆర్టికల్ 2 ప్రకారం పార్లమెంట్కు కలదు. అయితే ఆర్టికల్ 3 ప్రకారం తీసుకుంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఇక్కడ కొత్త రాష్ట్రాలు అసలు భారతదేశంలో అంతర్భాగం కాని వాటిని దేన్నో ఒకదాన్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి భారత్లో కలిపే అధికారం ఆర్టికల్ 2 క్రియేషన్ అంటారు. ఇక్కడ ఆర్టికల్ 3 ప్రకారం ఫార్మేషన్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు అంటే ఏంటి, అంతవరకు అది భారత భూభాగంలో అంతర్భాగమే, కాకపోతే అంతర్గతంగా మార్పులు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయనంత వరకు కూడా తెలంగాణ అనేది భారతదేశంలో భాగం కాదా, ఖచ్చితంగా భాగమే. కాకపోతే ఇంటర్నల్గా రీఅడ్జస్ట్మెంట్ చేసి అంతర్గతంగా సర్దుబాట్లు చేసి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంట్కి అవుతుంది. అంటే ఆర్టికల్ 2 ప్రకారం తీసుకుంటే అంతవరకు భారతదేశంలో అంతర్భాగం కానిదాన్ని ఒకదాన్ని కొత్తగా ఏర్పాటు చేసి దాన్ని భారతదేశంలో కలిపే అధికారం ఆర్టికల్ 2 ప్రకారం ఉంటే, ఆర్టికల్ 3 ప్రకారం భారతదేశంలో అప్పటికే అది భారతదేశంలో అంతర్భాగం, అటువంటి దాన్ని అంతర్గతంగా మార్పులు చేసి కొత్తగా సెపరేట్గా ఏర్పాటు చేయడమే మనం ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్కి కలదు. అయితే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆర్టికల్ 3 ప్రకారం ఎలా చేస్తారు అంటే, ఒకటి ఒక పెద్ద రాష్ట్రాన్ని ముక్కలు చేసి 2 చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయొచ్చు, లేదా ఒక 2 చిన్న రాష్ట్రాలను కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు, లేదా ఒక రాష్ట్రం మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతం లేదా యూనియన్ టెరిటరీ ఈ రెండింటినీ కలిపి ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు, లేదా 2 యూనియన్ టెరిటరీస్ లేదా 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయొచ్చు. ఇవి వివిధ పద్ధతుల్లో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే విధానం. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్ గల అధికారాలు, ఒకటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఆర్టికల్ 3 ప్రకారం చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్రాల పేర్లు మార్పు, ఉదాహరణకి ఈ మధ్యన మనకి ఒడిశాగా మార్చారు, అలాగే చెన్నై, మద్రాస్ ఇలాగా బొంబాయి, ముంబై పేర్లు రాష్ట్రాల పేర్లు మార్పు అధికారం కూడా ఆర్టికల్ 3 ప్రకారమే.
అలాగే రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చే అధికారం. ఉదాహరణకు మనకి ఈ మధ్యనే తెలంగాణలో కొన్ని మండలాలని సీమాంధ్రాలకు దత్తత చేయడం జరిగింది. తెలంగాణ సరిహద్దులు మార్చడం జరిగింది. అలాగే రాష్ట్రాల సరిహద్దుల మార్పు ఇవన్నీ కూడా ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటుకు సంక్రమించే అధికారాలు. అయితే ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నంలో మొత్తం అధికారులను కూడా పార్లమెంటుకే కలవు. అయితే రాష్ట్రాలకు ఎటువంటి ప్రమేయం లేదా అంటే దానికి సంబంధించి ఆర్టికల్ 3 కొన్ని నిబంధనలు సూచిస్తుంది. ఏమిటా నిబంధనలు అంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది పార్లమెంటులో మాత్రమే ప్రవేశపెట్టాలి. అంటే ఏ రాష్ట్రాన్ని అయితే పునర్విభజిస్తున్నారో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టకూడదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. అది కూడా రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి లేదా ముందస్తు అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. అంటే ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి దగ్గర అనుమతి తీసుకుని అప్పుడు పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి లేదా పూర్వానుమతి లేదా ప్రయర్ పర్మిషన్ కూడా అంటాం. పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఇది మొదటి కండిషన్. రెండవది ఆ బిల్లుకు అనుమతి ఇచ్చే ముందు అదే బిల్లుని ఆ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి రికమెండ్ చేయాలి. ఏ రాష్ట్రాన్ని అయితే విభజిస్తున్నారో ఆ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి అదే బిల్లుని అంటే ఏ బిల్లు అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనుకున్నారో అదే బిల్లుని ఆ రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి రిఫర్ చేయాలి. రాష్ట్రపతి ఆ రాష్ట్ర శాసనసభకు పంపించాలి. దేనికోసం అంటే ఆ బిల్లుపై ఆ రాష్ట్ర శాసనసభ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి. అయితే ఇక్కడ ఆ రాష్ట్ర శాసనసభ వెలుబుచ్చిన అభిప్రాయాలు అనేవి రాష్ట్రపతి పరిగణలోకి తీసుకోవచ్చు, పరిగణలోకి తీసుకోకపోవచ్చును కూడా. అవి ఖచ్చితంగా బైండింగ్ అయి ఉండాలని ఎటువంటి నిబంధన లేదు. కానీ ఆ బిల్లుని ప్రవేశపెట్టే ముందు దాన్ని ఆ రాష్ట్ర అసెంబ్లీకి పంపించడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి ఈ రెండు అంశాలను ఇక్కడ మొత్తం ఆ రాష్ట్ర శాసనసభ వెలుబుచ్చిన అభిప్రాయాలు అనేవి పరిగణలోకి తీసుకోవచ్చు, పరిగణలోకి తీసుకుపోవచ్చు. ఉదాహరణకు మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగలేదు. ఎందుకు అంటే రాష్ట్ర శాసనసభ వెలుబుచ్చిన అభిప్రాయాలు అనేవి పార్లమెంటు బందీ అయి ఉండనవసరం లేదా ఆ అభిప్రాయాలు అనేవి రాష్ట్రపతిపై బద్ధుడు కాదు. రాష్ట్రపతి ఆ అభిప్రాయాలకి బద్ధుడు కావాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్రాలకు సంబంధించిన ఉనికి అనేది ఖచ్చితంగా మొత్తం అంతా కూడా పార్లమెంటు చేతుల్లోనే ఉంది. ఏ క్షణమైనా పార్లమెంటు భారతదేశ భౌగోళిక ముఖ చిత్రాన్ని మార్చే అధికారం పార్లమెంటు కాదు. ఉదాహరణకి ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు కలవు. భవిష్యత్తులో ఈ 29 రాష్ట్రాలను 50 రాష్ట్రాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. అదేవిధంగా 29 రాష్ట్రాలని 10 రాష్ట్రాలుగా కుదించిన అవకాశం కూడా ఉంది. కాబట్టి రాష్ట్రాల యొక్క భౌగోళిక ఉనికికి సంబంధించి రాజ్యాంగ పరంగా ఎటువంటి గ్యారంటీ లేదా ఎటువంటి హామీ లేదు. మొత్తం అధికారాలన్నీ కూడా పార్లమెంటు చేతుల్లో మాత్రమే ఉన్నాయి. ఇది ఆర్టికల్ 3 ప్రకారం సంబంధించినవి. చివరిగా ఆర్టికల్ 4 ఏమి చెప్తుందంటే మనకి ఆర్టికల్ 2 ప్రకారం మరియు ఆర్టికల్ 3 ప్రకారం చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజ్యాంగ సవరణలుగా పరిగణించవలసిన అవసరం లేదు. అంటే ఏమిటి అంటే ఆ చట్టాలను పార్లమెంట్ యొక్క సాధారణ మెజారిటీ సరిపోతుంది ఆ చట్టాల యొక్క ఆమోదానికి. అంటే కాబట్టి మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది అంటే ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతుంది? ఎటువంటి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. ఎందుకంటే ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 3 ప్రకారం మరియు ఆర్టికల్ 2 ప్రకారం చేసిన చట్టాలు అనేవి రాజ్యాంగ సవరణలు కాదు అని చెప్పి ఆర్టికల్ 4 చెప్తుంది. రాజ్యాంగ సవరణలు కాదు, వాటిని పార్లమెంట్ యొక్క సాధారణ మెజార్టీతో ఆమోదించితే సరిపోతుంది. ఇది భారతదేశంలోని రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగం సూచించిన విధానాలు. దీనికి సంబంధించి మనకి పరీక్షలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఎలా ఉంది అని ఒకసారి చూసుకుంటే పార్లమెంటు ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎన్నవ స్కెడ్యూల్ని సవరించాలి అంటే ఎన్నవ స్కెడ్యూల్ కేంద్రం దాని భూభాగాలు స్కెడ్యూల్ 1 మొదటి షెడ్యూల్ సవరించాలి అడగచ్చు. లేదా ఎన్నవ పార్ట్ని సవరించాలి అంటే పార్ట్ 1. అదేవిధంగా ఏ ఆర్టికల్ని సవరించాలి అంటే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేది ఆర్టికల్ 3 ప్రకారం జరుగుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఆర్టికల్ 3ని సవరించాలి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ ఏది అని కూడా అడగచ్చు. అదే ఆర్టికల్ 370. ఇది దీనిపై మనకి గ్రూప్ 2 స్థాయిలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్న అంశాలు. తరువాత
అసలు భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఎలా జరిగింది ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మనం భారత స్వాతంత్ర చట్టం 1947 భారతదేశాన్ని రెండుగా విడదీస్తూ రెండు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలను ఏర్పాటు చేసింది. అవి మనకు తెలిసినవి ఏంటంటే ఇండియా అండ్ పాకిస్తాన్. ఈ రెండు రాష్ట్రాలు కొత్త దేశాలని భారత స్వాతంత్ర చట్టం ఏర్పాటు చేసింది. అయితే అప్పటికి భారతదేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. అంటే రాజుల ఆధ్వర్యంలో ఉండేవి 552 స్వదేశీ సంస్థలు ఉన్నాయి. ఈ భారత స్వాతంత్ర చట్టం వీటికి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఏమిటి ఆప్షన్స్ అంటే, ఒకటి వాళ్ళ ఆ స్వదేశీ సంస్థలకు ఇచ్చిన ఆప్షన్స్ తీసుకుంటే, ఒకటి భారత్లో వాళ్ళ యొక్క రాజ్యాలని భారత్లో కలిపివేయటం, అంటే భారత ప్రభుత్వంలో విలీనం చేయటం. రెండవది పాకిస్తాన్లో విలీనం చేయటం. మూడవది ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఉండటం, అంటే భారత్లోనే కలవకుండా పాకిస్తాన్లో కలవకుండా స్వతంత్రంగా ఉండడం. ఇవి 3 ఆప్షన్స్ ఆ స్వదేశీ సంస్థానాలకి ఇవ్వబడినవి. ఈ 552 స్వదేశీ సంస్థానాల్లోని 549 స్వదేశీ సంస్థానాలు వాళ్ళ యొక్క రాజ్యాలను తీసుకొచ్చి భారత్లో కలిపేయడానికి ఆమోదించారు రాజులు. మిగిలిన 3 తీసుకుంటే ఏమిటంటే హైదరాబాద్, జునాగఢ్ మరియు జమ్మూ కాశ్మీర్. ఈ 3 హైదరాబాద్ ఈ సంస్థానాన్ని అప్పటి నిజాం పాకిస్తాన్లో కలపడానికి తన అభిప్రాయం తెలియజేశాడు. మిగిలిన 2 జునాగఢ్ మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ స్వతంత్రంగా ఉంటామని ప్రకటించాయి. అయితే ఇన్ కోర్స్ ఆఫ్ అంటే కాలక్రమేణా ఈ మూడింటిని కూడా భారత భూభాగాల కలపడం జరిగింది వివిధ పద్ధతుల ద్వారా. హైదరాబాద్ని సైనిక చర్య ద్వారా, అంటే మిలిటరీ యాక్షన్, దాన్ని మనం తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పుకుంటాం. అంటే నిజాం నుంచి భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో కలిపేసింది. అది సైనిక చర్య ద్వారా భారత్లో కలపడం జరిగింది. జునాగఢ్ని తీసుకుంటే ఈ జునాగఢ్ని ప్రజాభిప్రాయ స్వీకరణ లేదా రెఫరెండం, అంటే మెజారిటీ ప్రజలు వాళ్ళ యొక్క రాజ్యాన్ని భారత భూములను కలపడానికి వాళ్ళ యొక్క నిర్ణయం తెలియజేయబట్టి ప్రజాభిప్రాయ సేకరణ పద్ధతి ద్వారా ఈ జునాగఢ్ని జునాగఢ్ని మనకి భారత భూభాగంలో కలపడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ అంటాం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్. అసెషన్ అంటే ఒప్పందం. ఏమిటా ఒప్పందం? ఎవరెవరి మధ్య ఒప్పందం అంటే అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు అయిన రాజా హరిసింగ్. అసెషన్ మీన్స్ ఒప్పందం లేదా అగ్రిమెంట్. అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు అయిన రాజా హరిసింగ్ మరియు భారత ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈ రెండింటి మధ్య జరిగిన ఒప్పందం ఆధారంగా జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సో ఈ ఒప్పందం ఆధారంగానే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్టికల్ 370 అనేది జమ్మూ కాశ్మీర్కి మరియు భారత ప్రభుత్వానికి మధ్య ఒక రాజ్యాంగపరమైన సంబంధాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఒప్పందం ప్రకారం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సరిహద్దు రక్షణ లేదా బోర్డర్ మేనేజ్మెంట్, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విదేశీ వ్యవహారాలు, అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కమ్యూనికేషన్స్, ఈ 3 విషయాల్లోని భారత ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మనకు జమ్మూ కాశ్మీర్లోని ఇండియన్ ఆర్మీ కాపలాకు వస్తుంది. సో ఆ ఒప్పందంలో భాగంగా ఈ 3 విషయాల్లోని భారత ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఇది స్వదేశీ సంస్థలకు వస్తాయి. అయితే భారతదేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు, అందులోని భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మొత్తం భారతదేశం అంతా కూడా డిమాండ్లు రావడం మొదలుపెట్టాయి. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో డిమాండ్లు ఎక్కువగా వచ్చాయి. భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు. ఏమిటా భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఏర్పాటు అంటే? ఒక భాష మాట్లాడే ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రం ఉండాలని చెప్పే డిమాండ్లు అప్పటికి భారతదేశంలో రావడం మొదలుపెట్టాయి. సో దానికి సంబంధించి సాధారణంగా ప్రభుత్వం ఒక కమిటీని వేస్తుంది. ఎప్పుడైనా డిమాండ్లు రాగా ప్రభుత్వం చేసేదండి ఒక కమిటీని వేస్తుంది. అలాగే అప్పట్లో కూడా మొదటిసారిగా
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల సంఘం, భాషా ప్రయుక్త రాష్ట్రాల సంఘాన్ని జూన్ 1948లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి అధ్యక్షుడిగా ఎస్కే ధార్ని నియమించడం జరుగుతుంది. ఎస్కే ధార్ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల సంఘానికి అధ్యక్షుడిగా. ఈ ఎస్కే ధార్ కమిటీ డిసెంబర్ 1948లో తన యొక్క నివేదికను సమర్పిస్తుంది. తన యొక్క నివేదిక ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యపడదు. ఒకవేళ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అనుకుంటే దానికి భాష అనేది ప్రాతిపదిక కాకూడదు. దానికి భాషా సింపుల్గా చెప్పుకుంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యపడదు అని చెప్పి ధార్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఏదైనా విషయానికి సంబంధించి డిమాండ్లు చెలరేగుతున్నప్పుడు ఒక కమిటీ ఆ డిమాండ్లకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా డిమాండ్లు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా మళ్ళీ సేమ్ ఈ రిపోర్ట్ ఆధారంగా డిమాండ్లు ఇంకా ఎక్కువయ్యాయి. ఇమీడియట్గా అంటే మళ్ళీ డిసెంబర్ 1947లోనే 1948లోనే భారత ప్రభుత్వం మరొక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది రెండవ భాషా ప్రయుక్త రాష్ట్రాల సంఘం, రెండవ భాషా ప్రయుక్త రాష్ట్రాల సంఘం. దీన్నే పాపులర్గా మనం జేవీపీ కమిటీ అని కూడా అంటాం. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్, అలాగే పట్టాభి సీతారామయ్య ఏఐసిసి ప్రెసిడెంట్. ఈ ముగ్గురుతో కలిపి జేవీపీ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య ఈ ముగ్గురుతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జేవీపీ కమిటీ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యం కాదని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అయితే 1953లో మొదటిసారిగా భారత ప్రభుత్వానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పటికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు చేస్తూ నిరాహార దీక్ష చేస్తూ చనిపోయిన పొట్టి శ్రీరాములు మరణం అనేది దేశంలోని పొలిటికల్గా చాలా అన్రెస్ట్ క్రియేట్ చేసింది. కాబట్టి పొట్టి శ్రీరాములు మరణానంతరం మొదటిసారిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం అయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగింది. అప్పటికి ఉమ్మడి రాష్ట్రమైన మద్రాసులో తెలుగు మాట్లాడే ప్రజల్ని ప్రత్యేకంగా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రాష్ట్రాలు డిమాండ్లు చేస్తున్నప్పుడు ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాలు ఊరుకుంటాయా? ఊరుకోవు. కాబట్టి మళ్ళీ ఈ సమస్యనంతటినీ ఒక్కసారి రివ్యూ చేయడం కోసం అని చెప్పి మొదటిసారిగా భారత ప్రభుత్వం 1953లో మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం లేదా ఫస్ట్ ఎస్ఆర్సి అంటాం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా ఫజల్ ఆలీని నియమిస్తారు. ఫజల్ ఆలీ కమిషన్ కూడా అంటాం దీన్ని. ఫజల్ ఆలీ దీనికి అధ్యక్షుడిగా ఉండి దీనిలో సభ్యులు తీసుకుంటే కెఎం ఫణిక్కర్ మరియు హెచ్ఎన్ కుంజ్రు, వీళ్ళు దీనిలో సభ్యులు. ఈ ఫజల్ అలీ కమిషన్ మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అని కూడా చెప్పుకుంటాం. ఈ ఫజల్ అలీ కమిషన్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతుంది. కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రమే ఉండాలని చెప్పి రికమెండ్ చేస్తుంది. ఒక భాష మాట్లాడే ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పి రికమెండ్ చేయడంతో భారతదేశంలోని మళ్ళీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. అంటే అప్పటికి ఇది 1953లో దీన్ని ఏర్పాటు చేస్తే 1956లో ఇది తన యొక్క నివేదికను సమర్పించడం జరుగుతుంది ఫజల్ అలీ కమిషన్. కాబట్టి ఫజల్ అలీ కమిషన్ నివేదిక ఆధారంగా మొదటిసారిగా భారతదేశంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది జరిగింది. 1956కి వచ్చేసరికి భారతదేశంలోని 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు 1956 తర్వాత రాష్ట్రాలు ఏవి ఏర్పడ్డాయి, ఏవి ఎప్పుడు ఏర్పడ్డాయి అని అదంతా మళ్ళీ మనకి ఫ్యాక్ట్ బేస్డ్. ఒకసారి ఫాస్ట్గా చూసుకుంటే మనం 14 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 15వ రాష్ట్రంగా గుజరాత్ 15వ రాష్ట్రంగా 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 16వ రాష్ట్రంగా నాగాలాండ్ 1963లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 17వ రాష్ట్రంగా హర్యానా,
17వ రాష్ట్రంగా హర్యానా 1966లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 18 రాష్ట్రంగా మణిపూర్, 19 త్రిపుర, 20 మేఘాలయ. ఈ 3 రాష్ట్రాలని కూడా 1972లో ఏర్పాటు చేయడం జరిగింది. 22వ రాష్ట్రంగా సిక్కిం. సిక్కింని ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసి ఏర్పాటు చేశారు. ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975. 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ద్వారా సిక్కింని భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి పరీక్షలో ఇంపార్టెంట్. ఎక్కువసార్లు అడిగింది ఏంటంటే భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అడిగారు. అలాగే ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఇంపార్టెంట్. 22వ రాష్ట్రంగా సిక్కిం 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 23వ రాష్ట్రంగా మిజోరాం, 23వ రాష్ట్రంగా మిజోరాం, 24గా అరుణాచల్ ప్రదేశ్, 25వ రాష్ట్రంగా గోవా. ఈ మూడింటిని కూడా 1978లో ఏర్పాటు చేయడం జరిగింది. 26వ రాష్ట్రంగా చండీగఢ్, 27 ఉత్తరాంచల్, 28 జార్ఖండ్. ఈ మూడింటిని కూడా 2000లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 29వ రాష్ట్రంగా మనకందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రం. 29వ రాష్ట్రంగా తెలంగాణని 2014లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇప్పటివరకు భారతదేశంలోని కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు. మనకి ఈ అంశం నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడిగే విధానం ఎక్కడెక్కడంటే పార్లమెంట్ కనుక ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఎన్నవ ఆర్టికల్ని సవరించాలి అలాగైనా అడగచ్చు, లేదా ఎన్నవ పార్ట్ని సవరించాలి అలాగైనా అడగచ్చు, లేదా ఎన్నవ స్కెడ్యూల్ని సవరించాలి అలాగైనా అడగచ్చు. అదేవిధంగా ఎన్నవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కింకి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది అలాగైనా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సిక్కిం ఎన్నవ రాష్ట్రంగా భారతదేశంలో ఏర్పాటు చేశారు అలాగే అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఏ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించింది అలాగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బిల్లు విషయమై మనకు స్టేట్మెంట్ కింద అడగచ్చు. కింది వనలో ఏది కరెక్ట్ అని. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ రాష్ట్ర శాసనసభలు వెలుబుచ్చిన అభిప్రాయాలు పార్లమెంట్ పరిగణనలోకి తీసుకోవాలి, ఇది సెకండ్ స్టేట్మెంట్. కింది వనలో ఏది కరెక్ట్ అలాగైనా అడగచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్గా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని మనం ఆశించుకోవడం. కొంచెం అనలిటికల్గా కొంచెం ఇన్ఫర్మేటివ్గా కూడా మనం పరీక్షకు ప్రిపేర్ అయితే ఈ అంశం నుంచి ఎటువంటి ప్రశ్న వచ్చా కూడా మనం సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.